హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్కి సంబంధించి గ్రూప్ 4 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 4 సంబంధించినటువంటి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ క్లియర్గా చెక్ చేసినట్లయితే 19/2022కు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మీకు డే వైజ్గా ఏ విధంగా ఉంటుంది షెడ్యూల్ అనేసి, అలాగే వెన్యూ ఎక్కడ ఉంటుంది, అలాగే ఏ టైం వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇది జనరల్ రిక్రూట్మెంట్ అన్నమాట. షెడ్యూల్ ఆఫ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆఫ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. వెన్యూ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే డేట్ అండ్ సీజన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 26/2024 4 అంటే 10:30 AM నుంచి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్గా ముందుగా 100 మెంబర్స్ని అయితే పిలుస్తారండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 100 క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ సీజన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 26/2024 రోజున ఆఫ్టర్నూన్ సెక్షన్లో 2 PM నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇందులో 100 మెంబర్స్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డే 21/6/2024 రోజు అదే టైంకి 10:30 AM మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా ఈ విధంగా చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 23,999 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా వాటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. మీరు క్లియర్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనేది కూడా మీకు క్లియర్గా కొంత ఐడియా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనకైతే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందండి. అక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా నీట్గా మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అయితే ముందు ఉంచుకొని చెక్ చేసుకోండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం అండ్ డేట్ అయితే క్లియర్గా చూసుకోవాలి. అలాగే ఇలాంగ్ విత్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందండి. వాటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇక మనం ముందుగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్దామండి క్లియర్గా. ఇక దీనికి సంబంధించి ఒకవేళ ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఏ విధంగా ఉంటుందనేసి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఈ క్యాండిడేట్స్ యొక్క ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 19/2022కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు రిజర్వ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ బై ద పికప్ candidates and for the verification of absent candidate certificates if any in the టీఎస్పీఎస్సీ నాంపల్లి హైదరాబాద్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఈ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించి మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే రిజర్వ్ డేస్ అయితే కేటాయించడం జరుగుతుందండి. మీరు ఒకవేళ యాబ్సెంట్ అయితే పెండింగ్ ఉన్న డాక్యుమెంట్స్ మీరు టీజీపీఎస్సీ కమిషన్ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సంబంధించినటువంటి డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు 31/8/2024 లోపు మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇఫ్ ఎనీ ఆఫ్ ద పికప్స్ candidates do not come for the certificate verification on the above dates, their candidature will not be considered for the further process అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు 31st లోపు కూడా ఇంకా రాలేకపోతే 31st తర్వాత వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కన్సిడర్ అయితే చేయరు అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రమ్ అమాంగ్ ది అబోవ్ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ కుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ 5 PM ఆన్ 31/8/2024కి సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ 31st తర్వాత వస్తే మాత్రం మీరు అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయరండి. అలాగే 31st లోపైనా కానీ మీరు 5 PM వరకు వచ్చినా కానీ మీకు 5 తర్వాత వచ్చినా కానీ మిమ్మల్ని అయితే కన్సిడర్ అయితే ఖచ్చితంగా చేయరు. ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే
టీజీపీఎస్సీ గ్రూప్ 4 సంబంధించినటువంటి అసిస్టేషన్ ఫామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఏ విధంగా ఫిల్ చేయాలనేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నైట్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. నేను వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఫిల్ చేసిన ఫామ్స్ అనేది కొంచెం నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టే దిశగా ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి కట్ ఆఫ్ సర్వే వచ్చేసి ఇక్కడ మన ఎస్జే ట్యూటోరియల్ తిరుపతి బ్రో ఛానల్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఆ పీడిఎఫ్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించినటువంటి ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ అండి. ఎందుకంటే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ వితిన్ 3 to 4 మినిట్స్లో మీకు అందించడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.